అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. మొత్తానికి ప్రభుత్వం కొందరి అప్లికేషన్లను రద్దు చేయడమే కాకుండా కొందరికి ప్రాధాన్యతను అనేది ఇవ్వబోతుంది. ఈ సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఎప్పుడు మంజూరు చేయబోతుంది, అలాగే లబ్ధిదారుల పేర్లు ఎలా చూసుకోవాలి, అలాగే 4 శుభవార్తలకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరికి చూసి లేటెస్ట్ అప్డేట్స్ గురించి స్పష్టంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. నిన్న జరిగిన ఒక లేటెస్ట్ కార్యక్రమం ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకి సంబంధించి ఒక వెబ్సైట్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో ఖచ్చితంగా ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా ఉండేందుకు పారదర్శకతో ఏదైతే ప్రక్రియ కొనసాగుతుందో ఆ పథకం విషయంలో లబ్ధిదారులకి న్యాయం చేకూరే విధంగా నిర్ణయాలు ఉండాలి. లేదు అంటే మీరు ఫిర్యాదు చేసుకోవడానికి ఈ వెబ్సైట్ని మేము కల్పిస్తున్నామని చెప్పేసి వారు ఈ వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఏవైతే దరఖాస్తులు చేసుకున్నారో అందులో 95% వరకు దరఖాస్తుల పరిశీలన అనేది పూర్తయిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఇంటి స్థలం కి సంబంధించి ఏదైతే పరిశీలన చేస్తున్నారో దానికి సంబంధించి అనమాట. సో మీకు ఏమైనా ముందు అవసరాలు కావాలి అనుకుంటే వెబ్సైట్కి సంబంధించి ఇదే ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్లో మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తే మీరు ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక గుడ్ న్యూస్ అప్డేట్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి చూసుకున్నట్లయితే తొలి విడతలో దివ్యాంగులకు వితంతువులకు అవకాశాన్ని ఇవ్వనున్నారనే సమాచారం చూసుకోవచ్చు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇంటి స్థలం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుందనే సమాచారం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తొలి విడతలో మొదటి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద దివ్యాంగులకు వితంతువులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందనే సమాచారం చూసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ఇంటి నమూనాని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రతి మండల కేంద్రంలో ఒక ఇంటి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడానికి స్థల సేకరణలను చేపడుతున్నట్లుగా తాజాగా కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 80 లక్షల అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. ఈ 80 లక్షల అప్లికేషన్లో సుమారుగా 72 లక్షల అప్లికేషన్లు అనేవి పూర్తయ్యాయనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక మిగతా ఒక 8 లక్షల వరకు ఉన్న అప్లికేషన్లను ప్రభుత్వం అతి త్వరలో పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు కొన్ని జిల్లాలలో కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయనే సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. అయితే ఈ లబ్ధిదారులకి సంబంధించిన ఎంపికను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31వ తారీఖు నాడు చేపట్టబోతుందనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. జనవరి 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని 3 పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అందులో ఒకటి రైతు భరోసా 6,000 రూపాయలు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ ఆర్థిక సహాయానికి సంబంధించి సాగు చేయడానికి భూమి లేని రైతులకి అంటే కూలీలకు ఈ 12,000 రూపాయల నిధులు అనేవి ఇవ్వబోతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించబోతున్నారు. దీంతో పాటుగా జనవరి 30వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసి శంకుస్థాపనలు చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో బహుశా జనవరి 31వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన తుది జాబితాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.